आश्रय पुनर्वसु नक्षत्रे उपकरण एवं शैलजा नामनी सकुटुंबानां सह बांधवानां पार्टी अभिमानुलकी कार्यकर्तलकी नायकुलकी అన్ని వర్గాల వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కల్తీ నటి మీద సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిట్ ద్వారా కూడా ఈరోజు రిపోర్ట్లు వచ్చినాయి. అంటే దాదాపు 10 రిపోర్ట్లు వచ్చేసి దాని మీద రాష్ట్రమంతా కూడా ఈరోజు మన పార్టీ తరఫున అన్ని విధాలుగా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతున్న పరిస్థితి కూడా చూసాం. పార్టీ పరంగా ఈరోజు మనకు ఆదేశానుసారంగానే ఈరోజు మనం వెంకటేశ్వర గుడికి వచ్చి మన పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి ఇక్కడికి వచ్చి భగవంతుని వేడిపోయినాం. ఇలాంటి సమస్యలకి ముందుకు రారాదని, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ఇవ్వాలని, ఏదున్నా కూడా ఇలాంటి సమస్యలు తీసుకొచ్చి భక్తుల మీద మనోభావాలు దెబ్బతీసే మీద ముందురాదని మేము చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇంత నీచమైన రాజకీయాలు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తారు. ఏదున్నా కూడా తగ్గేదే లేదన్నట్టుగా మళ్ళీ నా ఉనికి ఎక్కడ పోతా అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన కూడా ఆలోచించుకోకుండా దాని మీద ఎంక్వైరీ ఏదో రకంగా నింద మోపాలని చెప్పేసి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన పంది మాంసము, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేపల నూనె కలిపినా అని చెప్పేసి దాని ద్వారానే ప్రచారం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం జరిగిన పరిస్థితి ఉంది. దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్న మాజీ చైర్మన్ గారు కూడా దీని మీద సుప్రీంకోర్టు పోయాడు. మీ ద్వారానే ఎంక్వైరీ చేస్తే న్యాయం జరుగుతా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఏదున్నా కూడా ఆయన చెప్పడం జరిగిన పరిస్థితి కాబట్టి ఆలోచన వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేయని పరిస్థితి వచ్చింది. దాని ద్వారానే సుప్రీంకోర్టు కూడా దీని మీద, ఎందుకంటే ప్రతి వారు భక్తులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సుప్రీంలంతా కూడా ఒకటే చెప్తాం, సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిలంతా కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఒకటి ఎంక్వైరీ చేపిస్తారు, సిబిఐ ఎంక్వైరీ చేసి చిట్ ద్వారా ఈరోజు ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఏది కూడా కల్తీ లేదు, ఏ విధంగా కూడా కల్తీ జరగలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు వినడంలే, ఎంతసేపు ఉన్నా మన మనలో పోతామని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళా అబద్ధాల దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాకే సీట్ సిపి పార్టీ వాళ్ళంతా కూడా ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళ తరఫున వచ్చిందని చెప్పేసి వాళ్ళంతా ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతున్న పరిస్థితి చూసాం. ఏదన్నా ఆయన న్యాయపరంగా ఎంక్వైరీ చేసిన తర్వాత కలవలేదు అని చెప్పే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఏదైనా చెప్తే నమ్ముతా అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకని వెయిట్ చేస్తా ఉన్నారు, ఎలక్షన్ల ప్రస్తుతాన్ని వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పరిపాలన ఏ విధంగా కూడా ప్రజలకు నచ్చలే, ఏదో చేస్తాడని చెప్పేసి ఏది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితులు లేదని చెప్పేసి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావో ఆ విధంగా ద్వారా నేను నమ్మినాను, మళ్ళీ ఈసారి 4వసారి నమ్మినానంటే మార్పు రాలే. ఎందుకంటే ఈ లడ్డు విషయంలో అర్థమైపోతా ఉంది. ఎంతసేపు ఉన్నా నీవు చేయడం అని చెప్పేసి అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా నేను మీకు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత అధ్వానంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎట్లా లేని విధంగా పరిపాలన చేయమని చెప్పేసి ఇచ్చిండేది అరాచకాలు, అత్యాచారాలు మీద ఒక పార్టీ మీద కేసులు పెట్టేదానికి కాదు మీకు ఈ పరిపాలన ఇచ్చిండేది. మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి, ఏదన్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోండి అని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటా ఉన్నారు. ఇప్పుడు ఏదున్నా ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. 10 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు, రాష్ట్రంలో పోర్టు ఈ క్యారిడార్ తీసుకొచ్చాడు, ఎయిర్పోర్ట్లు ఇచ్చాడు, ఏ రకంగా ఉన్నా కూడా సీ పోర్టులు తెచ్చినాడు. సారీ, అన్ని రకాలుగా తెచ్చినాడు. ఆయన ఏది చేయాలనుకున్నాడో మాట్లాడేకల్ స్కూల్ బాగా చేసినాడు, హాస్పిటల్ బాగా చేసినాడు. డెవలప్మెంట్ లో భాగంగా ఎంత వీలైతే అంత అన్ని చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ఈ రోజు ఆయన చేసిన కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రజలు తెలుసు. కరోనా వచ్చిన 2 ఏళ్లలో కూడా ఎట్టి